వైసీపీలో అత్యంత కీలకమైన మార్పులు జరగబోతున్నాయా? పార్టీ అధ్యక్షుడు జగన్ ఆ దిశగా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చేశారా? ఇప్పటికీ ఆ దిశగా ప్రక్రియ మొదలైపోయిందా? జగన్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది నిజమేనా? ఏ విషయంలో ఆయన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పార్టీ పరంగా జరుగుతున్న మార్పులేంటి? పార్టీ రీఛార్జ్ ప్రోగ్రాంలో భాగంగా తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కింది స్థాయి నుంచి కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు, జిల్లా అధ్యక్షులతో మీటింగులు నడుస్తున్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న పార్టీ పదవుల్ని సైతం భర్తీ చేస్తున్నారు. ఇలా అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఎక్కువగా పార్టీ యాక్టివిటీ నడుస్తూ ఉండడంతో ఏదో ఉంది, ఏదో జరుగుతోంది అన్న అనుమానాలు మొదలయ్యాయట రాజకీయ వర్గాల్లో. పార్టీని బౌన్స్ బ్యాక్ చేసేందుకు కార్యక్రమాల్లో వేగం పెంచారన్న మాటలు వినిపిస్తున్నా ఎక్కువ మంది సంతృప్తి చెందకుండా ఇంకా ఏంటని తెగ ఆరాలు తీసేస్తున్నారట. ఘోరమైన ఓటమి నుంచి 3 నెలలకే కోలుకున్నారు జగన్. పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పార్టీ నేతలపై వరుస కేసులు, జైళ్ల ఎపిసోడ్స్ నడుస్తున్నా పెద్దగా కుంగిపోయినట్టు కనిపించలేదు. పైగా మళ్లీ వచ్చేది మనమేనంటూ కార్యకర్తలకు జగన్ 2.0ను పరిచయం చేశారు. కానీ అప్పుడెప్పుడూ లేనంత ఉలికిపాటు, హడావిడి ఇప్పుడు మాత్రమే ఎందుకు మొదలైంది అన్న చర్చ జరుగుతోందట ఏపీ పొలిటికల్ సర్కిల్లో. ఈ క్రమంలోనే అది లిక్కర్ ఎపిసోడ్ ప్రభావం అయ్యుండొచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా లిక్కర్ స్కామ్ వైసీపీ అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. అది స్కామా కాదా అన్న సంగతి పక్కన పెడితే అందుకు సంబంధించి బిగ్ బాస్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది అన్న ప్రచారం మాత్రం పార్టీ వర్గాలను కంగారు పెడుతోందట. జగన్ మీదున్న పాత కేసుల వ్యవహారం ఇప్పటికిప్పుడు తేలకున్నా లిక్కర్ కేసులో మాత్రం కూటమి సర్కార్ టార్గెట్ చేయొచ్చు అన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకవేళ నిజంగానే మ్యాటర్ జగన్ అరెస్టు దాకా వెళితే పరిస్థితి ఏంటి? పార్టీని నడిపేది ఎవరు అన్న చర్చ జరుగుతోందట అంతర్గతంగా. దీంతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడేలా అటు క్యాడర్లో ఇటు లీడర్స్లో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమమే ఈ వరుస మీటింగ్స్ అన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచే. పార్టీని రీసెట్ చేసి ఎక్కడికక్కడ ఎవరి బాధ్యతలు వారికి అప్పగిస్తే వాళ్ళ పనిలో ఉంటారని జగన్ అంచనా వేస్తూ ఉండొచ్చని అంటున్నారు. ఇటీవల జరిగిన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ, జిల్లా అధ్యక్షుల మీటింగ్లోనూ జగన్ చేస్తున్న దిశానిర్దేశాన్ని గమనిస్తూ ఉంటే ఈ విషయమే బోధపడుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జిల్లా అధ్యక్షుల సమావేశంలో అయితే ఆయన ఒక అడుగు ముందుకేసి పార్టీకి జిల్లా అధ్యక్షులే బాసులు, మీ జిల్లాల్లో మీరే పార్టీ, పార్టీయే మీరు అని క్లారిటీగా చెప్పేశారట. అవసరమైన సమయాల్లో అన్ని రకాల నిర్ణయాలు మీరే తీసుకోవచ్చని, ఎవరి ఆదేశాల కోసమో చూడాల్సిన పని లేదంటూ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు తెలిసిందే. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలుపుకుని కార్యక్రమాలు చేపట్టాలని, ఒకవేళ అక్కడ 2 వర్గాలుంటే వారిని కోఆర్డినేట్ చేసి సమస్యలు పరిష్కరించే బాధ్యత కూడా భుజానికి ఎత్తుకోవాలని సూచించినట్టు తెలిసిందే. పని చెయ్యని ఇన్ఛార్జీలు ఎంత చెప్పినా దారికి రాకుంటే మార్చే విషయంలో తుది నిర్ణయం కూడా మీదేనని చెప్పేశారట. మొత్తంగా జిల్లాలో మీరే సుప్రీం అంటూ అధ్యక్షులకు క్లారిటీ ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. అంటే అధికారాన్ని వికేంద్రీకరించి రేపటి రోజున గడ్డు పరిస్థితులొస్తే ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లేలా జగన్ ప్లాన్ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే క్రమంలోనే ఈ ముందు జాగ్రత్తలని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా పాలిటిక్స్లో జగన్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్లో. మరోవైపు ఇప్పటికిప్పుడు అరెస్ట్ అయినా కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ పునాదుల్ని పటిష్టం చేయడానికి ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం మీద గట్టిగా పోరాటానికి జగన్ డిసైడ్ అయి ఉండొచ్చని, అందుకే ముందు తనను తాను సిద్ధం చేసుకుని ఆ తర్వాత పార్టీని సిద్ధం చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు కొందరు. వైసీపీ అధ్యక్షుడి నయా పాలిటిక్స్ పార్టీకి ఎంత మేర ఉపయోగపడతాయి? నిజంగా ఆయన ట్రెండ్ క్రియేట్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.